రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే। ఈ వీడియోలో మనము యాసంగి సీజన్లో అధిక దిగుబడి ఇస్తున్నటువంటి ఒక సన్న వరి రకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము। చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు। మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది। ముందుగా విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతన్నలు ఎంచుకోవాల్సి ఉంటుంది। నేనైతే గత 3 సంవత్సరాలుగా ఈ యాసంగి సీజన్లో RNR 15048 అనే ఈ వెరైటీని నేను సాగు చేస్తున్నానండి। నాకైతే మంచి దిగుబడి అనేది వస్తుంది। ఇది వచ్చేసి దీని యొక్క పంట కాలము 120 రోజులుగా ఉంటుంది। అంటే మనము ఈ డిసెంబర్లో మనము ఈ నారు పోసుకుంటే 120 రోజులుగా ఉంటుంది। అదే మనము ఈ నవంబర్లో మనము ఇది నారు పోసుకుంటే 130 నుండి 140 రోజులుగా ఉంటుందండి। అంటే ఇది మనము కాలం అనేది మనము తగ్గించుకుంటా వస్తే దీని యొక్క క్రాప్ యొక్క లైఫ్ టైం అనేది మనకు పెరుగుకుంటా పోతుందండి। కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దీన్ని వచ్చేసి మనము డిసెంబరు లేదా ఈ జనవరిలో మనము దీన్ని మనం వేసుకున్నట్లయితే మనకు 120 రోజులుగా దీని యొక్క పంట కాలం అనేది ఉంటుంది। నాకైతే ఒక ఎకరానికి వచ్చేసి 26 క్వింటాల దిగుబడి అనేది వస్తుందండి। అంటే 24 నుండి 26 క్వింటాల ఈ దిగుబడి అనేది వస్తుందండి। నేనైతే దీన్ని వచ్చేసి గత 3 సంవత్సరాలుగా నేను సాగు చేస్తున్నానండి। ఇందులో వచ్చేసి ఈ అగ్గి తెగులు అలాగే ఈ దోమపోటు సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది। ఒక్కొక్క ఈ వరి కంకిలో వచ్చేసి 260 వరకు ఈ గింజలు అనేటివి ఉంటాయండి। ఇది మొత్తం కూడా షుగర్లెస్ అండి। మనమైతే రీఛార్జ్ ప్యాడీ ఈ వెరైటీస్ని మనం సాగు చేయడం జరిగింది। అంటే ఇది మనకు 20 కేల రూపంలో ఈ విత్తనాలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి। ఈ 10 కేల రూపంలో కూడా ఈ విత్తనాలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయండి। కోత సమయంలో ఈ వడ్లు అనేటివి రాలిపోవండి। అలాగే అధిక గాలులు అధిక ఈ వర్షాలు వచ్చినా కూడా ఈ వెరైటీ అనేది క్రింద పడిపోదండి। మీలో ఎవరైనా ఈ యాసంగి సీజన్లో సన్న వరి రకాలను సాగు చేయాలని మీరు అనుకున్నట్లయితే మీరు ఈ వెరైటీని సాగు చేసుకోండి। మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి। అయితే ఇందులో ఈ పిలుకలు అనేటివి కొద్ది వరకు తక్కువ వస్తాయి కాబట్టి మనము ఈ వరి నాట్లు అనేటివి దగ్గరగా వేసుకోవాలి। మనమైతే ఒక్కొక్క గంటకు వచ్చేసి 3-4 ఈ వరి నారు అనేది వేసుకోవడం జరిగిందండి। మనకైతే మంచి దిగుబడి అనేది వస్తుంది గత 3 సంవత్సరాలుగా।